హాయ్! ఈరోజు మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేర్చుకుందామా? ఇందులో 6 స్టెప్స్ ఉంటాయండి. మనం వాటిని క్లియర్‌గా, కరెక్ట్‌గా ఫాలో అయితే చాలు. ఇందులో నంబర్ 1 ఏంటంటే, మనం ఫేస్‌ని నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ గానీ, డర్టీ గానీ అవేం లేకుండా ఫేస్ నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. నేను క్లీన్ చేసుకొని 5 మినిట్స్ అయింది గాబట్టి, నేను టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే, ఆ లోపే నాకు డస్ట్ అవన్నీ ఆయిల్ అనేవి వచ్చేసాయి. నా ఫేస్‌లో టీ జోన్‌లో కొంచెం చెమట అదంతా ఉంది గాబట్టి, టీ జోన్ అంటే ఏంటంటే, నుదురు, ముక్కు, పెదవి పైభాగంలో చెమట అనేది వస్తది. నేను దాన్ని క్లియర్‌గా, నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. మనము ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మన ఫేస్ నీట్‌గా ఉండాలన్నమాట. ఎలాంటి డర్ట్ అవేమీ ఉండకూడదనమాట. నంబర్ 2 స్టీమ్. ఇది ఆప్షనలే. బట్ ఉంటే బెస్ట్ అనమాట. లైట్‌గా స్టీమ్ తీసుకోవాలి. 3-5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఫేస్ మొత్తం నీట్‌గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్‌గా చెప్పాలంటే మన ఫేస్ పైన ఉండే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాంతో పాటు మనం తర్వాత అప్లై చేసే ఫేస్ ప్యాక్‌లో ఉన్న ది బెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ గూడా మన బాడీలోకి, స్కిన్‌లోకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. వేపర్ తర్వాత మనకి ఆ ఫేస్ పైన వచ్చే తేమ తేమ మొత్తం మనము క్లీన్ చేసేసుకోవాలి. నేనిక్కడ టిష్యూ పేపర్‌తో ఫేస్ మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. నంబర్ 3 ఫేస్ ప్యాక్ అప్లికేషన్. ఇక్కడ నేను మన బ్రాండే తీసుకుంటున్నాను. మన బ్రాండ్ ఫేస్ ప్యాకే ఇది. నేను ఇది తప్ప ఇంక వేరే ఆప్షన్‌కి వెళ్ళను. ఇది మనం మన ఫేస్‌కి సరిపడా ఒక 1 టీ స్పూన్ అట్లాగా తీసేసుకొని దాంట్లో మనం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫేస్‌కి కొంచెం మంచి గ్లో వస్తుందన్న ఉద్దేశ్యంతో నేను యాడ్ చేస్తున్నాను. మంచి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరి ఫేస్ పైన థిక్‌గా అతుక్కోవడం గానీ, జారుడు జారుడులాగా అట్లా గాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. మన ఫేస్ పైన అప్లై చేస్తే స్మూత్‌గా బ్రష్ అనేది మూవ్ అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే అప్‌వర్డ్ డైరెక్షన్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో కింద నుండి పైనకి అట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మొహం పైన ముడతలు తొందరగా రాకుండా ఉంటాయన్నమాట. అప్లై చేసేప్పుడు ఏంటంటే పెదవుల పైన, కండ్ల పైన వేయకుండా రిమైనింగ్ ఫేస్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్‌గా. అప్లై చేసేప్పుడు బ్రష్ ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఫేస్ పైన మనం అప్లై చేసేప్పుడు ఈవెన్‌గా అంటే స్కిన్ పైన, ఫేస్ పైన మనము ఒక దగ్గర ఎక్కువ, తక్కువ అన్నట్టు గాకుండా కరెక్ట్‌గా అప్లై అయ్యేట్టుగా ఉంటాయన్నమాట. లేదు మా దగ్గర బ్రష్ లేదు అని అనుకుంటే ఫింగర్స్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఫేస్‌తో పాటు నెక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నంబర్ 4 లెట్ ఇట్ డ్రై. మనం దీన్ని 10-15 మినిట్స్ ఆరనివ్వాలి. మరీ ఎక్కువ టైం ఉంచడానికి అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ డ్రై అయితే ఏంటంటే మన ఫేస్ ఇట్లా ఇట్లా నవ్వినప్పుడు, కదిలినప్పుడు క్రాక్స్ అనేవి వస్తాయి. దానివల్ల ఫేస్ పైన ముడతలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 10-15 మినిట్స్ మోర్ దాన్ ఎనఫ్ సరిపోతుంది. కాకపోతే అప్లై చేసుకున్నప్పుడు మనము నవ్వకుండా, మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడెళ్లి మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నంబర్ 5 ఫేస్ వాష్. మనం వాష్ ఆఫ్ చేసుకోవాలి. ప్రాపర్‌గా మొహం పైన ఎట్లాంటివి మళ్ళీ అవేమి లేకుండా స్టెయిన్స్ ఏమీ లేకుండా క్లీన్‌గా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ సోప్ అనేది యూజ్ చేయకూడదు ఇప్పుడు. 24 అవర్స్ వరకు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డే మాత్రమే మళ్ళీ ఫేస్ పైన సోప్ అనేది అప్లై చేసుకోవాలి. నంబర్ 6 అప్లై ద మాయిశ్చరైజర్. ఇప్పుడేంటంటే ఓపెన్ అయిన పోర్స్‌ని మనం క్లోజ్ చేయాలి. లేదంటే క్లోజ్ చేయకపోతే ఏంటంటే డస్ట్ అవన్నీ కూడా మళ్ళీ లోపలికెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఓపెన్ చేసినన్ని క్లోజ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అలోవెరా జెల్ అనేది. కాకపోతే హెవీ డ్రైనెస్ ఉన్న స్కిన్ వాళ్ళైతే కొంచెం ఆలివ్ ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఎందుకు అనంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి గదా! సో, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మన నివా హోమ్ ప్రొడక్ట్స్‌ని ట్రై చేయండి. థాంక్ యూ.